సమాజ సేవలో మరోసారి తమ ప్రత్యేకతను చాటుకుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం, రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు బుల్స్ మరియు పి మంగత్రాయ్ జ్యువెలరీస్ సంయుక్త ఆధ్వర్యంలో నేడు ఒంగోలులో ఉపాధి కల్పనే లక్ష్యంగా తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు జీవనోపాధి సాధనాలను అందజేసి వారి కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించే ప్రయత్నం చేశారు. దానం కాదు స్వయం ఉపాధికి బాట అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు బుల్స్ అధ్యక్షులు పెంట్యాల శ్రీనివాసరావు, కార్యదర్శి వేనుగంటి శేషారావు, ట్రెజరరీ షేక్ కాళీషవలి, పొగాకు బోర్డు చైర్మన్ మండవ జయంత్ బాబు, సార్జాంట్ వెంకటేశ్వర్ రెడ్డి, సభ్యులు బండారి లక్ష్మీనారాయణ, బత్తుల మారుతి శ్రీనివాస్, కిలారు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వయం ఉపాధి ద్వారా కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని రోటరీ క్లబ్ ఆఫ్ బుల్స్ సభ్యులు తెలిపారు. అవకాశం వరకు కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. రోటరీ సభ్యులు, మిత్రులు, మీడియా ప్రతినిధులు అనే నినాదంతో, విలువలతో ముందుకు వెళ్తున్నాం. ఒక సంస్థ అయినా, కుటుంబమైనా, స్నేహమైన 10 కాలాల పాటు ముందుకు సాగాలంటే సభ్యుల మధ్య పరస్పర గౌరవం, అవగాహనతో కూడినటువంటి అర్థవంతమైన చర్చల వల్ల ముందు ముందు మరెన్నో గొప్ప కార్యక్రమాలు చేయడానికి, రూపకల్పన దిద్దుకోవడానికి సాధ్యమవుతాయి. వైజ్ పీపుల్ విల్ ఆల్వేస్ డిస్కస్, ఫూల్స్ విల్ ఆర్గ్యూ with one another. We may win the argument, but definitely lose the relation. సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్నాం. మాకు మెంటరు, ఫిలాసఫర్, గైడ్ ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. టొబాకో బోర్డు చైర్మన్ రోటరీ చేయుత చక్రాలు అందజేయడం జరుగుతుంది. ప్రస్తుతం వేదిక ఉన్న సభ్యులు, అలానే క్లబ్ కార్యదర్శి శేషారావు గారికి, కాళేశవల్లి గారికి, నా లబ్ధిదారులందరికీ, రోటరీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా ఈ ఈ ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతి దాంట్లో కూడా క్లబ్ కాంట్రిబ్యూషను అనేది ఉంటుంది. మొత్తంలో 1/3 దాకా, 1/3 కంటే కొద్దిగా ఉంటుంది. అది జనరల్గా అన్ని క్లబ్బుల్లో ఏం చేస్తారంటే లబ్ధిదారుల యొక్క పాత్ర దాంట్లో ఉండాలి అనే ఒక లక్ష్యంతో వాళ్ళ చేత పెట్టిస్తుంటారు. కానీ రోటరీ ఆబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గర కూడా తీసుకోవద్దని. కానీ 99% క్లబ్బులన్నీ కూడా వాళ్ళలో ఆ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మరీ ఉచితంగా ఇస్తే వేరే రకంగా ఉంటుంది, వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలనే ఒక దాంతో చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈరోజు ఒంగోలు బుల్స్ అధ్యక్షులు వారు నేను అడిగితే మేము లబ్ధిదారుల దగ్గర నుంచి 5 పైసలు తీసుకోలేదని అన్నారు. దీనికి మీరందరూ కూడా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే క్లబ్కి ఆర్థికపరమైన అంశంలో అధ్యక్షులుగా ఉన్న వారికి అది చాలా భారం అవుతూ ఉంటుంది. తీసుకురావడం ఒక ఎత్తు అయితే డబ్బులు కట్టడం ఇంకొకటి. అలానే రెండో విషయం, మంగత్రాయ్ జ్యువెలరీస్ అనే ఒక సంస్థ హైదరాబాద్లో 18 లక్షల రూపాయలు కాంట్రిబ్యూషన్ చేస్తే ఈ చేయుత చక్రాలు మనకి ఇక్కడ దాకా వచ్చినాయి. అంటే 250 చక్రాలకి ఆయన డబ్బులు 18 లక్షలు ఇవ్వడం జరిగింది. అలానే షార్ అనే సంస్థ గ్యాస్ ఇస్త్రీ పెట్టెలకు కానీ, కుట్టు మిషన్లకు కానీ వారు దాదాపు 15 లక్షల రూపాయలు వారు ఇవ్వడం జరిగింది.
ఈ రకంగా సమాజంలో ఉన్నటువంటి సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఎవరైతే ఇవ్వగలుగుతున్నారో వారు రోటరీతో ప్రయాణం చేసి ఇందులో భాగస్వామ్యం అయ్యి సమాజంలో సేవ చేయాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మీకు ఈ చేయుత చక్రాలు తీసుకునే వాళ్ళు దయచేసి మీరు దాంట్లో బ్యానర్ ఉంది ఫ్రంట్ సైడ్, ఆ బ్యానర్ కనపడకుండానో లేదా బ్యానర్ తీసేసో మీరు వ్యాపారం చేసుకోవద్దు. ఎందుకంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరన్నా పెద్దవాళ్ళు చూసినప్పుడు మనం ఇచ్చే డబ్బులు ఈ రకంగా కూడా ఉపయోగం చెయ్యొచ్చు అనే ఒక ఆలోచన వచ్చి మా సంస్థ దగ్గరికి వచ్చి వాళ్ళు డొనేషన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఫలానా సంస్థ ద్వారా మాకు వచ్చిందని తెలియజేసేటువంటి బ్యానర్ని మీరు దయచేసి ఆ రోడ్డు వైపు పబ్లిక్ కనపడేటట్టుగా మీరు కనుక లబ్ధిదారులు పెట్టినట్టయితే భవిష్యత్తులో మీలాంటి లబ్ధిదారులకి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు ఈ కూడా క్వాలిటీ విషయంలోకి వచ్చేటప్పటికి తుమ్మ చెక్కతోటి చేయబడింది ట్యూబ్లెస్ టైర్లు. మీకు నాణ్యతలో ఎక్కడ మీరు 100 సంవత్సరాలు వాడుకున్నా కానీ చెడిపోని విధంగా బేరింగ్స్ కానీ సిస్టమ్ కానీ అద్భుతంగా ఒక్కొక్కటి 15,000 పైన పడింది. కాబట్టి మీరు దాన్ని జాగ్రత్తగా వాడుకొని, మీ అందరికీ తెలుసు ఈ చక్రం బండి అద్దెకి తెచ్చుకుంటే రోజుకు 100 రూపాయలు ఎవరో ఒకరో తీసుకుంటారు. ఆ 100 రూపాయలు మీ కుటుంబానికి స్వావలంబన అయ్యి ఆర్థికంగా మీరు నిలబడేదానికి ఒక మానసిక స్థైర్యం. పొద్దున్నే కూరగాయలు అమ్మటానికి వెళ్ళినప్పుడు ముందు ఈ బండికి అద్దె కట్టాలనో ఒక ఆలోచనతో ముందుకెళ్తుంటారు. అలాంటి ఆలోచన లేకుండా మీ సొంత బండి ఉన్నట్టయితే అది మీకు జీవితంలో మంచి ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ బళ్ళు మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. రోటరీ సభ్యులు వచ్చి చెక్ చేస్తుంటారు, మీరు దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని మనసు. కాబట్టి బొగ్గులు ఊదుకునే కార్యక్రమం లేకుండా ఎన్విరాన్మెంటల్ కండిషన్లో ముందు మామూలు కుట్టు మిషన్లు ఇచ్చాం. ఈ మోటరైజ్డ్ ఆడపిల్లలు ఇబ్బంది పడకుండా ఎక్కువగా కుటుంబానికి మూలం ఆడవాళ్ళే కాబట్టి వారు తద్వారా దేశం కూడా ఆర్థికంగా మీ పిల్లలు చదువుకొని వేరే ఈ రకంగా రోటరీ సేవ కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు రోటరీ ఒంగోలు బుల్స్ వారు అత్యంత సేవా కార్యక్రమాలు మన రావణితుల ఆరో ప్లాంట్ మరియు మేము సేవ చేసే ఎండాస్ చేసుకొని ఒంగోలు బుల్స్ అని మీరందరూ పెట్టుకొని, దీంట్లో చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. యాక్చువల్గా దీనికి ఇట్లాంటి కార్యక్రమాలకు నేను దూరంగా ఉన్నాను, ఎందుకంటే మేము పొలిటికల్ దీంట్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు దాకా రాలేదు. ఇంతకుముందు ఒకసారి కూడా నన్ను అక్కడ మన బిఎంఆర్ దీని దగ్గరికి పిలిచారు, చాలా సంతోషం. బిజీ లైఫ్లో బిజినెస్ ఒత్తిడిలో ఉండి పనుల్లో ఉన్నా కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం అనేది చాలా గొప్ప విషయం. సొంత అవసరాలకి సొంత వీటికే టైం స్పెండ్ చేయని ఈ రోజుల్లో మీరందరూ ప్రజాసేవ కోసం, పూర్ పీపుల్ కోసం వర్క్ చేయటం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇంకో దీంట్లో చాలామంది చాలా డబ్బులు స్పెండ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. టైం స్పెండ్ చేసి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయటం అనేది మామూలు విషయం కాదు. దాన్ని అరేంజ్ చేయటం అనేది టైం స్పెండ్ చేసి చేయాల్సిన బాధ్యత తీసుకున్న వాళ్ళను కూడా ఈ సందర్భంగా అభినందించాల్సిన విషయం. దీంట్లో కొన్ని సార్ కూడా చెప్పారు, ఒక ఆయన ఏదైనా డొనేట్ చేస్తే వాళ్ళ ఫర్మ్కి ఏదైనా కొద్దిగా ఉపయోగపడుతుందంటే అతను ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇంకొకసారి డొనేట్ చేయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీన్ని లబ్ధిదారులు కూడా గమనించాల్సిన విషయం. అదేవిధంగా మనం ఇచ్చే ఐటెం ఏదో జయంత్ రికమెండ్ చేశాడనో ఇంకొక ఆయన రికమెండ్ చేశాడనో కాకుండా మనం ఇచ్చే ఆ ఐటెం వాళ్ళ ఫ్యామిలీకి కరెక్ట్గా ఉపయోగపెట్టుకున్న వాళ్ళకి ఇవ్వగలిగితే, అంటే నేను నా ద్వారా 2 ఇప్పించాను, లేకపోతే ఇంకొక ఆయన రికమెండ్ చేశాను, నాకు తెలిసిన ఆయన ద్వారా ఇంకోటి ఇచ్చాను అనేది కాకుండా ఆ ఫ్యామిలీకి ఉపయోగపడే విధంగా ఉపయోగపడే వాళ్ళ లబ్ధిదారులని సెలెక్ట్ చేయడంలో కూడా అది ఇట్లేట్ అయ్యే అవకాశం ఉందని సభంగా మీకు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మీరు అందరూ చేయాలని, ఇలాంటి హెల్ప్ చేసే మీ అందరూ ఫ్యామిలీస్తో సహా అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఈరోజు నాకు ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు
మన రోటరీ క్లబ్ సభ్యులకు, ప్రెసిడెంట్, సెక్రటరీ గారికి, అందరికీ, మన లక్ష్మీనారాయణ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన మన జయంత్ బాబు గారికి, మన సభ్యులందరికీ, మన ఎస్పెషల్లీ ఇదంతా నడవడానికి కొంతమంది మనలోనే ఇండైరెక్ట్గా ఉండి ప్రతి కార్యక్రమానికి బాగా చేద్దాం అని చెప్పి బాగా డబ్బులు ఖర్చు పెడుతున్నా అన్నిటికీ నేనున్నానని, ఎక్కడ ఆయన పేరు రాకుండా అన్నిటికీ అన్నిటికీ ముందుండి ఈ క్లబ్ని ఇంత ముందుకు తీసుకెళ్తున్న పురుషోత్తం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదో ఆయన పేరు చెప్పాలి అందరికీ తెలియాలని కాదు, నేను రియల్గా ఒక మంచి పని చేసేటప్పుడు ఆయన ఇది ప్రతి దానికి అన్నిటికీ ముందుండి ప్రతి కార్యక్రమం, లాస్ట్ టైం జరిగిన పంపిణీ కార్యక్రమంలో కానీ ఇప్పుడు కానీ దేంట్లో కూడా అన్నిటికీ నేనున్నాను, మీరు కానివ్వండి అని చెప్పి ప్రతి దానికి ముందుండి ఈ క్లబ్ని ఇంత ముందుకు తీసుకెళ్తున్న ప్రత్యేకంగా పురుషోత్తం గారికి, మన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మన క్లబ్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, కొంతమంది మన దాంట్లో మంచి దాతృత గుణం గల వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇంకా మన క్లబ్ని బాగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. రండి. మరి ఒక నజీర్ గారు, నజీర్ గారు, మరి ఒక సభ్యులు జ్యోతి రామల, యేసుబాబు, మరి ఒక వీళ్ళందరికీ మన రోటరీ క్లబ్ బుల్స్ ఇస్త్రీ బండి చేస్తాను సార్. పాత బండి ఉంటే పాడైపోయింది, ఇంకా ఇస్త్రీ చేయాలంటే బండి లేదు. బండి లేకపోతే నేను బండి పెట్టుకున్నాను సార్. ఎవరో మిమ్మల్ని ఇవ్వడానికి పిలిపించింది? అంటే నీకు బండి ఉపయోగపడుద్ది, అర్థం మాట. రోజు నువ్వు ఐరన్ చేసుకోవడానికి నీకు బాగా ఉపయోగపడుతుంది. రోజు చేస్తాను సార్. రోజు చేస్తాను. ఏదైనా నీలాంటి రోజు ఉపయోగపెట్టిన వాళ్ళకి ఇస్తే దీనివల్ల ఉపయోగం ఉంది. రోజు చేస్తాను సార్, ఇంటి దగ్గర చేస్తాను. బండి లేక ఇప్పుడు ప్రస్తుతానికి టేబుల్ బల్ల మీద చేస్తున్నా. టేబుల్ బల్ల మీద చేస్తుంటే పక్కన చూసి ఇట్లా బండి పెట్టుకున్న కాలు ఇట్లా పెట్టాలి సార్. సుబ్బారావు గారు ఉండండి. అమ్మ ఇక్కడ పెట్టుకోండి, టిఫిన్ చేసి వెళ్తురు కానీ ఆ పక్కన పెట్టుకోండి. అవి కానీ టిఫిన్ చేసి వెళ్తురు కానీ ఆ ఆటో వచ్చిందిలే, వచ్చింది. రెండు మాటలు అంతే. అంటే వాళ్ళు క్లబ్ తరఫున ఇచ్చేసేవాళ్ళు కదా.
దోశ ఇటు పెట్టు. నువ్వు కుడతావా? నిన్న ఎవరు తీసుకొచ్చారు ఇక్కడ? ఎవరు ఇచ్చారు తెలుసా నీకు? వీళ్ళందరూ రోటరీ క్లబ్ తరఫున ఈ కుటుంబేషన్ అందరికి ఇస్తున్నారు. నీకు ఉపయోగపడిద్దా ఇది కుటుంబేషన్? నువ్వు ఇంటి దగ్గర కుడతావా? శ్రేయరే ఫోటోలు దిగరండు. ఫార్వర్డ్ చేద్దాం. ఇక్కడికి వచ్చిన అతిథులు. నా పేరు ఏనుగంటి శేషారావు అని, నేను రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు బుల్స్ సెక్రటరీ. ఈరోజు మేము చేయుత కార్యక్రమం కింద కుట్టు మిషన్లు, తోపుడు బళ్ళు, ఐరన్ బాక్సులు ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేసామండి. 18 మంది లబ్ధిదారులు. దీనికి కుట్టు మిషన్లు వచ్చేసి ఒక 6 మెంబర్స్కి ఇచ్చామండి. తోపుడు బళ్ళు వచ్చేసి ఒక 6 మెంబర్స్కి ఇచ్చాము. ఐరన్ బాక్సులు ఒక 6 మెంబర్స్కి ఇచ్చాము. లబ్ధిదారుల టోటల్గా మొత్తం ఒక 18 మందికి ఈరోజు పంపిణీ కార్యక్రమం జరిగింది రోటరీ క్లబ్ ఒంగోలు బుల్స్ నుంచి. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు బుల్స్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళా సాధికారతకు, ఆర్థిక ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం వాళ్ళకి ఒక ఆదాయ వనరుగా ఉంటుందని స్వింగ్ మిషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే తోపుడు బండ్లు ఎంతోమంది పేదవారికి వాళ్ళకు ఒక సహాయంగా ఉంటుందన్న ఉద్దేశంతో చిరు వ్యాపారులకి అది అందజేయడం జరిగింది. కాయగూరలు కానీ, పండ్లు కానీ, ఇట్లా బండ్ల మీద అమ్ముకునే వాళ్ళకి. ఎల్పిజి ఇంధనం అంటే గ్యాస్ ఆధారిత ఇస్త్రీ బాక్సులు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యము ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాళ్ళు చేసే ఇస్త్రీ పెట్టెలు బట్టలు కూడా నాణ్యతగా ఉంటాయి. ఎందుకంటే బొగ్గులతో చేయడంలో మెరుగులు పడి బొక్కలు పడే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది ఆ సౌలభ్యం కూడా దీంట్లో ఉంది. సో దీని లబ్ధిదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నా పేరు పెంట్యాల శ్రీనివాసరావు. మేము ఈ రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు బుల్స్కి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం చాలా ఉన్నతమైన ఆశయంతో ఈ రోటరీ క్లబ్ ఫౌండర్స్ ఈ పోలియో రాడిఫికేషన్లో చాలా అద్భుతమైన పాత్ర నిర్వహిస్తున్నారు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం మేము ఈ తోపుడు బళ్ళు ఉపాధి కోసమని ఈ ఆసరా పథకం ద్వారా మహిళలకి కుట్టు మిషన్లు మరియు ఈ ఇస్త్రీ పెట్టెలు ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ అనుసరించి ఎల్పిజి గ్యాస్తో నడిచేటటువంటి ఈ ఇస్త్రీ పెట్టి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. 18 మంది లబ్ధిదారులకు మేము పంపిణీ చేయడం జరిగింది. మేము ఇదే స్ఫూర్తితోటి వచ్చే సంవత్సరం కూడాను అనేక కార్యక్రమాలు నిర్వహించి మేము చేయగలిగిన సహాయ సహకారాలకి సమాజానికి చేయగలమని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.